చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో మేమందరం బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పబల్లా మీకు తెలుసు. ఆనందంగా సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేశారు దీని మీద రైతుల సంక్షోభం అని. మేము ఒకటే చెప్తున్నాం అందరికీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ, గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్క రైతుని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రైతును కూడా వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ డిస్కషన్ నెక్స్ట్ రేపటి నుంచి రైతు సదస్సులు పెట్టమన్నారు. అన్ని ఆక్వా రంగాల్లో రైతు సదస్సులు పెట్టాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆక్వా రైతుల్ని ఆదుకోవడం మా బాధ్యత. ఆ బాధ్యత మేము నెరవేరుస్తాం. ఈరోజు సాయంకాలం 4 గంటలకు సీఎం గారితో కూడా మీటింగ్ ఉంది, అక్కడ కూడా చర్చిస్తున్నాం. అదేవిధంగా సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంతో కూడా టాక్స్లో ఉన్నారు. కాబట్టి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. దయచేసి రైతులకు అందరికి మేము చెప్పేది ఒకటే, నో నీడ్ టు ప్యానిక్, వీఆర్ దేర్. మేము మిమ్మల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని కూడా మనం చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు డిస్కషన్లో మేజర్గా బయటపడింది ఏంటంటే రిక్వెస్ట్, ఒక 1 వీక్ టైం అడుగుతున్నారు ఎక్స్పోర్టర్స్. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే కామర్స్ మినిస్ట్రీతో మాట్లాడుతున్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్తో మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రైజెస్ డ్రాప్ కాకుండా చూస్తామని వాళ్ళు చెప్పారు. ఆ హామీ కూడా ఈరోజు 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని కలిసినప్పుడు వాళ్ళు అక్కడ కూడా బాబు గారికి మాటిస్తారని కూడా వాళ్ళు చెప్పారు. సో కొంచెం ఒక ఫ్లక్చువేషన్ ఉండొచ్చు, కానీ ఇంకా మేజర్గా ప్రైజెస్ డ్రాప్ కావు. దయచేసి మీరు రైతులకు కూడా మీరేదో భయపడిపోయి హార్వెస్ట్ చేయబాకండి, కొంచెం ఓపిక పట్టండి, ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్. సార్, వడ్డీ రఘురామ్ మాట్లాడారు ఇందాక, అప్సర సిండికేట్ అయిపోయారు ఫీడ్ రేట్ విషయంలో కానీ, ఓటీపీ ప్రభుత్వం వాళ్ళతో చేతులు కలుపుతున్నారు. ఇప్పుడు వడ్డీ రఘురామ్ మాట్లాడాడు. ఆయన వైసీపీ గవర్నమెంట్లో ఆయన ఏం పీకాడో చెప్పమనండి. అప్సడా యాక్ట్ వచ్చి, అప్సడా అనేది ఒకటి వచ్చిన తర్వాత పాత వడ్డే రఘురామ్ ఆయన పేరు కూడా వడ్డే రఘురాము ఈ అప్సడా కోసం, ఆక్వా రైతుల కోసం ఒక్క పని, నేనేం 10 పనులు అడగటంలా, ఒకే ఒక్క పని ఆయన చేసింది చెప్పమనండి. ఆయన చెప్పింది నేను వింటా. కథలు చెప్పొద్దు. ఈరోజు ఇదేం మనం చేసింది కాదు, ఇది ఒక యుఎస్ గవర్నమెంట్ మొత్తం ప్రపంచం మీద వేసిన టారిఫ్, యూనివర్సల్ టారిఫ్. సో నువ్వు ఆయన అదే నేను చెప్పింది నా ఓపెనింగ్ స్టేట్మెంట్లో. కొంతమంది ఆనందంగా ఉన్నారని, వద్దు, ఆనందం వద్దు, ఇంకా బలపడద్ది. ఆక్వా రంగం 30% గ్రోత్ తీసుకొని వచ్చి చూపిస్తామని కూడా మనం చేస్తాం. ఓకే, యా. అండ్ ఇంకోటి, రేపటి నుంచి స్టార్టింగ్ విత్ కైకలూర్, రాజమండ్రి, భీమవరం, రాజమండ్రి, కాకినాడ అన్ని ఏరియాల్లో రైతు సదస్సులు పెడుతున్నాం రేపటి నుంచేను. సీఎం గారు, అమలాపురం సీఎం గారు ఆదేశాల ప్రకారం ప్రతి రైతుని కలుస్తాం. వాళ్ళకి మేము ధైర్యం కూడా చెప్తామని కూడా మనం చేస్తాం. విద్యుత్ సబ్సిడీ ఆల్రెడీ ఇట్స్ ఎ డన్ డీల్. మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ ఇన్ అ డే ఆర్ 2. హోప్ఫుల్లీ లెట్స్ సీ, ఈరోజే గుడ్ న్యూస్ కూడా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.